హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఆ రెసిపీ వచ్చేసి పొటాటో నగెట్స్. ఇప్పుడు ఈ నగెట్స్ని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg ఆలూని తీసుకున్నాను. ఈ ఆలూని ఒకసారి వాష్ చేసి కుక్కర్లోకి వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకుంటున్నాను. ఒక 4 పీసెస్ బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ జార్లోకి వేసి ఇలాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ జార్కి పట్టుకోవాలండి. ఇప్పుడు ఉడికిన ఆలూని ఇలాగా గ్రేట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న క్యారెట్ని కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులోకి కొంచెం నీళ్లు పోసుకొని ఇలాగ గట్టిగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా. అలాగే కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలాగ గట్టిగా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న ఆలూలోకి గ్రేట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చీలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలాగా అంతా కలిపేసుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ పొటాటో స్టఫ్ని కొంచెం కొంచెంగా తీసుకొని మీకు నచ్చిన షేప్ని ఇచ్చుకోవచ్చండి. సో ఇలాగా నేనైతే కొన్ని పొటాటో నగెట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇంకొకసారి లంప్స్ లేకుండా కలిపేసుకొని అందులోకి ఈ పొటాటో నగెట్స్ని బాగా డిప్ చేసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ని పైన స్ప్రింకిల్ చేయాలండి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా బ్రెడ్ క్రమ్స్తో ఫుల్గా కవర్ చేసేసేయాలి. సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ నగెట్స్ని ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. అలాగే మీరు ఆయిల్లోకి వేసిన వెంటనే తిప్పకుండా ఒక 1 మినిట్ ఆగి దాని తర్వాత తిప్పితే సరిపోతుంది. సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి నేను ఇక్కడ ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో అంతే అండి, ఎంతో టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పొటాటో నగెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ పొటాటో నగెట్స్ మయోనీస్ అలాగే టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.